నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ధర్నాలో పెద్ద ఎత్తున కూడా ధర్నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోగా చెలో గాంధీ భవన్ కూడా పిలుపునివ్వడం జరిగింది. అసలు నిజంగా గాంధీ భవన్ వెళ్తా ఉన్నారా? వెళ్తే మరి పోలీసులు ముందస్తు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. మరి వీటన్ని ఎదుర్కొని వెళ్ళగలుగుతారా? అసలు ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగ చేసి జనార్దన్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏంటి పరిస్థితి? పెద్ద ఎత్తున మీరు పోరాటాలు చేసారు, అద్దెకి దగ్గర కూడా ఆడికి వచ్చిండు, మాట ఇచ్చిండు, 3 రోజుల్లో మీకు ఖచ్చితంగా ప్రభుత్వంతో కల్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. మరి నిజంగా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసి 2 రోజులు మీరు ఫోన్ గాని మాట్లాడే ప్రయత్నం చేసినా అతను ఏం చెప్తా ఉన్నారు? ఆయన మాట్లాడే ప్రయత్నం చేసుంటే ఇందాడికి వచ్చేది కాదు. మాట్లాడలేదు కాబట్టి అడుగుతున్నాం. అడిగితే ఫోన్లో మాట్లాడితే కింద నాయక్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు నిరుద్యోగి వారా కాంగ్రెస్ వారా అని. వాళ్ళ ఇల్లు కాంగ్రెస్, వాళ్ళ నాన్న కాంగ్రెస్, కానీ నిరుద్యోగి. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిని తీసుకున్నాడా? కాంగ్రెస్ యొక్క ఐడియాలజీకి నచ్చి కాంగ్రెస్ను బలోపేతం పరిచినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ ఐడియాలజీ ఏంది? నిరుద్యోగులకు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, గవర్నమెంట్ సెక్టార్ను బలోపేతం చేస్తామని ఇవన్నీ చెప్పినాం. కాబట్టి అందరం కాంగ్రెస్కు వచ్చి ఓటేపించినాం. ఇవాళ నిరుద్యోగుల్లో ఓట్లు వేయించిన వాళ్ళ బీఆర్ఎస్ కుటుంబాలు లేవా? బీఆర్ఎస్ సర్పంచుల బిడ్డలు, ఎంపీటీసీల పిల్లలు, జెడ్పీటీసీల పిల్లలు, ఎమ్మెల్యేల అనుచరుల పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు వేసిర్రు. కార్పొరేషన్ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళ కొడుకులు కూడా ఇవాళ కాంగ్రెస్ ఓటేపించిర్రు. ఎందుకు? కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నమ్మి, కాంగ్రెస్ చెప్పినటువంటి మాటలను నమ్మి, కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి మేధావులు చెప్పినటువంటి మాటలను నమ్మి. అయ్యి అడిగితే నువ్వు కాంగ్రెసా కింగ్రెస్ అంటావు. నువ్వంటే నీకు రాజకీయం చేస్తున్నావు కాబట్టి నీకు కాంగ్రెస్లో మెంబర్షిప్ ఉంటుంది. మాకెందుకు మెంబర్షిప్ ఉంటుంది కాంగ్రెస్కు? నువ్వు ఇచ్చిన హామీలను అడిగితే నువ్వు కాంగ్రెస్ అని అడుగుతావు. ఇది పద్ధతి కాదు దయాకరన్న అని చెప్తున్నాం. దయాకరన్న, నీకున్న గౌరవాన్ని కాపాడుకో. నువ్వు ఒక బలహీన వర్గాల నుంచి వెళ్ళినావు, ఒక మాలమా నాడును నడిపినావు. నీకు తెలియదా? ఎస్సీ మాలమాదిగల కష్టాలు ఎట్లుంటాయో నీకు తెలియదా? హైదరాబాద్లో అన్ని బస్తీలు తిరిగినావుగా, ఉద్యోగాలు రాకుండా అలా బతుకులేందో నీకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో తిరిగినావుగా కోదండరామరెడ్డి తోటి. పోస్ట్ తెలంగాణలో కూడా జేఏసీని పెట్టి మీరు ఏం చేసిరు? మీరు చేసినటువంటి పనులేంది? మీరు చేసినటువంటి పనులు లేవా? ఇంటికి ఒక ఉద్యోగం రావాలని మీరు అనలేదా? కొలువుల గురించి కొట్లాటని మీరు తిరగలేదా? ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ అని మీరు తిరగలేదా? ఈ తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలని తిరగలేదా? కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. 4 కోట్ల మందికి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళు 4గురికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ఉద్యోగాలు రావాలంటే మేమేం చేయాలనుకున్నారు? ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్తో అయితే నన్ను మీరు తిరగలేదా? ఈరోజు సోయి లేకుండా ఎట్ట మాట్లాడతాడు ఈయన. అందుకనే ఇక్కడ ఏం చెప్తా ఉన్నావు అంటే, ఎమ్మెల్సీ అద్దెకి దగ్గర ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మీ వెనక ఎవరు ఉన్నారు, మీ బాస్ ఎవరు ఉన్నారో చెప్పు ఫస్ట్. మీరు మీ ప్రెస్ మీట్ ఎవరు పెట్టిస్తారో తెలుసు. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీ బాస్ ఎవరి దగ్గరికి వెళ్తారో తెలుసు. మీ అన్ని తెలుసు. మీరు నిజంగా ఉంటే పోరాటం చేయండి, కానీ ఇట్లా ప్రతిసారి ప్రభుత్వం పైన తప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇట్లాంటి ఏమైనా జరుగుతున్నాయన్నా నిరుద్యోగుల్లో? పార్టీల వైజ్గా కావచ్చు, ఏదైనా బాసు పంపిస్తేనే ప్రెస్ మీట్ ఇట్లాంటి ఏమైనా జరుగుతూ ఉన్నాయి అనా? మరి బాసు పంపిస్తే అంటే మరి ఎన్నికలప్పుడు మమ్మల్ని ఏ బాసు పంపించిండు? మాకు ఆ సోయి లేదా చెప్పరు. ఎన్నికలప్పుడు ఏ బాసు పంపించిండు? ఆ రోజు మేము మేధావులుగా కనిపించినాం. ఈ మేధావులకు కనిపించి మమ్మల్ని బస్ యాత్ర చేపించి ఈయనే కదా మా బస్సు దింపింది. మీరు ఆ రోజు ప్రెస్ మీట్ రోజు మీరు మాట్లాడిన మాటలేంది? మీ కోదండరెడ్డి ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్గా ఆయన మాట్లాడిన మాటలేంది? బల్మూరి వెంకట మాట్లాడింది ఏంది? కన్నయ్య గారు మాట్లాడింది ఏంది? వివిధ రాష్ట్రాల ఇన్ఛార్జీలు వచ్చి అజయ్ గారు మాట్లాడింది ఏంది? గౌరవనీయులు వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలేంది? ఈ రోజేమో మా వెనక వేరే డోడిని మాట్లాడిస్తున్నాడు. సిగ్గుండాలి ఆ మాటలు అంటడానికి. ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళు అంటందుకు అది సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడొద్దు. ఒక పద్ధతిగా మాట్లాడరు. మీరు మాట్లాడినప్పుడు సిగ్గు లజ్జ అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఏంది? మీ వెనక ఎవరున్నారు? మా వెనక ఈ కష్టాలు ఉన్నాయి. జేఎల్ ఉద్యోగము రెగ్యులరైజ్ చేసినప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలేంది? కొన్ని కోట్లు జరిగినాయి, మారినాయి, ఇవన్నీ మాట్లాడారు కదా. ఈ జడ్జిమెంట్లు ఇవన్నీ ఏందన్నా? వీళ్ళు ఇచ్చినటువంటి దొంగ ముచ్చట్లు, దొంగ సర్టిఫికెట్లు, ఈ జీవోలు, ఇవన్నిటిని చూడు, కదులుతున్న నకిలీ అధ్యాపకుల డొంక. ఇవన్నీ కాదా? ఈ కష్టాలు కాదా? ఈ కష్టాలు తీరినాయా? ఉన్న పలంగా 3500 మందిని రెగ్యులరైజ్ చేసినప్పుడు అలానే ఏమన్నా తొలగించిర్రా వీళ్ళు? ఇవన్నీ మా కష్టాలు కాదా? నువ్వు పరమాన్నం పెట్టి అన్ని ఇట్లా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి అన్ని ఉద్యోగాలు వస్తుంటే మేము తప్పించుకొని తిరుగుతున్నాం. మేము తప్పించుకొని నీ ప్రభుత్వాన్ని ఏదో నిందలు వేయాలని వేరేటోడు ఎవడో వచ్చి చెప్తే మేము వింటున్నాం. ఇది అన్ని ఆధారాలు ఉన్నాయి కదా. ఇట్లా మాట్లాడంటే ఏదో సమాజానికి మాకు దూరం చేయడానికని ఏమంటున్నాడంట ఆయన. మీరు ఇట్లా చేస్తే ఉద్యోగాలు వచ్చేటానికి రావంట. మరి మేము చేసినాం. ఇంద్రనాయక్ నువ్వు ఇట్లా చేస్తే నోటిఫికేషన్లు వచ్చే ఆగితే అన్నాడు. మరి ఇన్ని రోజులు మరి ఇంద్రనాయక్ మరి ఏం సపోర్ట్ చేయలేదు ఎక్కువ. మరి ఇన్ని రోజులు ఎందుకే లేదు? ఇంద్రనాయక్ కొట్లాడితే ఆగుతాయంటే ఇంద్రనాయక్ కొట్లాడాడు. నోటిఫికేషన్లు ఒక్కొక్క వ్యక్తులను టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊకోరు. మా వెనక ఎవరు లేరు.
మా వెనక మేము ఉన్నామని తెలుసు. ఇట్టనన్నా వీళ్ళను బదనాం చేయకుండా వీళ్ళు ముందుకు పోతుంటే సమాజం నుంచి వీళ్ళకి మద్దతు వస్తుంది. ఈ మద్దతులో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కొట్టుకుపోతుంది. ఈ ముసూర్లకు హైదరాబాద్లో వరదలకు అన్ని ఎట్ట కొట్టుకుపోతున్నాయో చెడు రోడ్డు మీద ఉన్న చెడు ఎట్ట కొట్టుకుపోతుందో మా చెడు కార్యక్రమాల వల్ల మా కాంగ్రెస్ వీళ్ళు తుఫాన్లో కొట్టుకుపోతామని ఒక భయం ఉన్న తప్పితే వీళ్ళకి వేరే ఏం లేదు. అందుకు మా మీద బురద మీద చల్లుతున్నారు. మీరు ఇప్పుడు రేపు చెలో గాంధీ భవన్ పిలుపునిచ్చారు. మరి అక్కడ ఏం చేయబోతున్నారు? వెళ్ళి ఏమైనా వినతి పత్రం ఇవ్వబోతున్నారా? ఏమైనా మాట్లాడబోతున్నారా? కనీసం మిమ్మల్ని లోపలికి అనుమతి చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా సార్లు ముందస్తు అరెస్టులు కూడా అయిపోయినాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది నిజంగా గాంధీ భవన్? గాంధేయవాదంతో గాంధీ సిద్ధాంతాలతోటి గాంధీ భవన్ పోతున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ పత్రాలను తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తాం. యూత్ డిక్లరేషన్ మేనిఫెస్టో అన్ని ఇచ్చి మీరు ఇది తెలుసుకోరి, వీటిని తెలుసుకోకుండా మాట్లాడకరి, చిల్లర మాట్లాడకరి అని ఒక సబ్జెక్టును వాళ్ళకు తెలియజేస్తాం. తెలియజేసి మీరు ఈ హామీలను నెరవేర్చని మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడారని చెప్పే వస్తుంది తప్పితే ఏమీ లేదు. దాడులు కాదు, ఏది కాదు. వాళ్ళట్ట ఊహించుకుంటే అరే వినతి పత్రాలు తీసుకోవడానికే దాడులను తోక ముడిచేటోళ్ళు వీళ్ళే నాయకులనా? అవన్నీ ఏముండవు. అయినా రానియకపోతే ఎక్కడెక్కడ నిర్బంధించేస్తే ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంది? మరి నెక్స్ట్ ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది నిరుద్యోగ చేసి? అట్లాంటి దానికి చేస్తే ఇంకా ఎట్లా ఉండాలో అట్లనే ఉంటుంది. మంచిగా చేసినప్పుడు కూడా ఇట్లనే చేస్తే మరి చేసే కార్యక్రమం కూడా వేరే తీరుగానే ఉంటుంది. ర్యాపిడ్గా చాలా ర్యాపిడ్గా ఉంటుంది.